నేను రోమిన్ కాబట్టి నా మీద చేయి వేయకూడదు, నన్ను కొట్టకూడదు, ఏదైనా ఉంటే వెళ్ళి ఆ రోమా గవర్నమెంట్కి అప్పచెప్పాలి. మీరు రోమా గవర్నమెంట్కి అప్పచెప్పడం లేదు, వీళ్ళే కొట్టేశారు, చెరసాలను చేశారు, ఇంకా అయిపోయిందిలే పనిష్మెంట్ చాలు వెళ్ళిపోండి అని అంటారు. ఇది కుదరదు, నన్ను అక్కడికి తీసుకెళ్ళి అప్పచెప్పండి, ఎవరైతే మిమ్మల్ని పంపించారో వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాలి అని అన్నారట. అప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఆ విషయం అర్థం కాక వాళ్ళు చాలా భయపడ్డారు అనమాట. భయపడి వచ్చి బతిమలాడుకొని ఏం చేశారంటే పట్నం వెలుపల వరకు తీసుకొచ్చి వారి చెరసాల నుండి వెలుపలికి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే బతిమలాడుకొని తీసుకొని వచ్చి పట్నం విడిచిపెట్టుకోండి అని వేడుకున్నారు. అప్పటి వరకు వార్నింగ్ ఇచ్చారు, ఈ పట్టణంలో మీరు సువార్త ప్రకటించకూడదని. ఎప్పుడైతే రోమీడ్ అని తెలిసిందో బతిమలాడుకున్నారన్నమాట, మీరు ఇంక ఇక్కడ ఉండడం మంచిది కాదు, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి బతిమలాడుకున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లూదియా దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ఆమె కుటుంబం అంతా మారుమనసు పొందారు కాబట్టి అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయారు. అంటే అక్కడ ఉన్న వారిని బలపరిచారు. ఆదరించడం అంటే సేవలో, దేవుని యొక్క సేవలో ఇలాంటి అవమానాలు, హింసలు ఇలా కలుగుతాయి. మమ్మల్ని అరెస్ట్ చేశారు కదా అని చెప్పి మీరు భయపడకండి, ఇదిగో మమ్మల్ని అరెస్ట్ చేసినా దేవుడు మమ్మల్ని కాపాడుతూనే వచ్చాడు. ఆ రాత్రి భూకంపం జరిగింది, అక్కడికి వెళ్ళి ఏం జరిగింది, ఒక చెరసాల నాయకుడిని మేము రక్షించగలిగాం. అంటే ఏం జరిగినా దేవుని చిత్తం ఉంది, మేము ఊరకనే వెళ్ళలేదు. వాళ్ళు మమ్మల్ని హింసించవచ్చు, కొట్టిండొచ్చు, కానీ అక్కడికి తీసుకెళ్ళిన పర్పస్ ఏంటంటే ఒక సైన్యాధికారి యొక్క కుటుంబం రక్షింపబడేటట్టుగా అవకాశం ఇచ్చారు. అందుకోసం ఈ హింసలు పడ్డాము, మీరు ఈ విషయాల్లో బలంగా ఉండండి, భయపడకండి అని చెప్పి వాళ్ళు ఆదరించి పంపించడం జరిగింది అన్నమాట. తర్వాత వారు అంపోలి అపోలినియా పట్టణముల మీదుగా వెళ్ళి తెసలోనికేయకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేది కనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట అవశ్యమని నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తనియు లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చూపెను. వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అంటే 3 వారాలు ఏసే క్రీస్తు అనేటువంటి విషయం మీద తర్కించారు. అంటే అక్కడ మెస్సయ్య, యూదులందరూ ఎదురు చూసేది ఎవరి కోసం? మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య అనే పదం ఏ భాషకు సంబంధించింది? మెస్సయ్య అనే పదం ఏ భాషకు సంబంధించింది? హిబ్రూ భాషకు సంబంధించింది. గ్రీకులోని క్రిస్టో అని అంటారు అన్నమాట. గ్రీకు భాషలో క్రిస్టో అంటారు. మరి తెలుగులో క్రీస్తు కాదు, అభిషక్తుడు అని అంటారు అన్నమాట. అంటే 3 లాంగ్వేజ్లో పదం మారుతుంది. సో వీళ్ళు దాన్ని ప్రకటించి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని 3 వారాలు తగ్గించారంట. అక్కడ యూదులు అంత తొందరగా ఒప్పుకోలేదు, యేసుక్రీస్తు మెస్ అనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. అంటే ఈ 3 వారాలు ఏం చేస్తున్నారంటే ఈయన లేఖనాల ద్వారా యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి లేఖనాలు, ప్రవచనాలు ఏమేమి ఉన్నాయి, ఆ సందర్భాలు ఏంటి, యెషయా ఏం ప్రకటించాడు, ఇర్మీయా ఏం ప్రకటించాడు, జకర్యా గ్రంథంలో ఏముంది, అన్ని ప్రవచనాలను చూపిస్తూ ఇదిగో ఇవి సింటమ్స్, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏమేమి జరుగుతాయి, ఎలా ఉంటది, అవన్నిటిని వివరించి వాళ్ళతోటి సుమారుగా ఎన్ని వారాలు ఉన్నాడంటే 3 వారాలు అక్కడ ఉన్నాడు అన్నమాట. 3 వారాలు ఉన్నాడు. వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్తులను, చాలా మంది ఘనత గల అంటే మంచి ప్రముఖులు గల, అంటే కొంచెం గొప్ప వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు. గ్రీసు దేశస్తులు కూడా ఈయన మాటలు విని ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకునిరి. వీళ్ళు ఏం చేశారంటే అప్పటి వరకు సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడ ఉన్న యూదుల్లో పెద్దగా మార్పు రాలేదు, కానీ అన్యులైనటువంటి గ్రీస్ దేశస్తుల్లోనూ అక్కడ ఉన్నటువంటి కొంచెం డబ్బు ఉన్నటువంటి స్త్రీలలోనూ మార్పు వచ్చిందన్నమాట. వాళ్ళందరూ కలుసుకునేటప్పటికి వీళ్ళకి ఏం స్టార్ట్ అయిందంటే అసూయ స్టార్ట్ అయింది ఇక్కడ చూసుకున్నట్లయితే. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపులు కూర్చి పట్టణం మెల్ల అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ యొద్దకు తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. అంటే ఎవరైతే ఆతిథ్యం ఇచ్చారో అపోస్తలులకి వాళ్ళ ఇంటి మీద పడ్డారంట. ఇక్కడ చూసుకున్నట్లయితే సేవ జరిగేటప్పుడు, సేవని విస్తరించేటప్పుడు ఆ సేవని అడ్డేటట్టుగా అపవాది కూడా పనిచేస్తున్నాడు. ఒకవైపు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల్ని బలంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి, అట్ ద సేమ్ టైం అపవాది కూడా సువార్త వ్యాపించకుండా సువార్తని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పి
అపవాది కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి మాట. అప్పుడు ఏం చేశాడంట, పని పాట లేనటువంటి అక్కడ ఎలాంటి వాళ్ళో చూడండి. ఒకటి, యూదులు మత్సరపడ్డారు. దేనికి? వాళ్ళ దగ్గరికి సువార్త వచ్చింది. వాళ్ళు అంగీకరించట్లేదు. కానీ అన్యులు అంగీకరించి అందులోకి వెళ్ళిపోతున్నారు. దానికి వాళ్ళు మత్సరపడుతున్నారన్నమాట. అంటే ఇక్కడ ఉన్నవారందరూ కూడా ఇంకా ఆ మతంలోకి, క్రైస్తవంలోకి వచ్చేస్తే ఇంకా మన పరిస్థితి ఏంటి? మన ధర్మశాస్త్రం పరిస్థితి ఏంటి? మనకి ఇక్కడ మనుగడ ఎలాగా అని చెప్పి వాళ్ళ భయం అన్నమాట. మత్సరపడి ఏం చేశారు? పని పాటలు లేకుండా తిరిగేటువంటి, పోకిరీగా తిరిగేటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారంట. అంటే వాళ్ళని ఏర్పాటు చేసుకొని సంఘాల్లోని కలకలాలు చేస్తారన్నమాట. అల్లరి చేయుటకు వారు కూడుకున్నారన్నమాట. కూడుకొని వాళ్ళని ప్రయత్నం చేశారు. 6వ వచనం. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసు అను మరొక రాజు ఉన్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధంగా నడుచుకుని వారును అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహములు పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్ద మిగిలిన వారి యొద్ద జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. అంటే పరిస్థితి అంటే సువార్త అందింది. అక్కడ ఉన్నటువంటి యూదులు దాన్ని పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు. అన్నులు మాత్రం బాగా యాక్సెప్ట్ చేశారు. వీళ్ళకి ఏమొచ్చిందంటే జెలసీ వచ్చింది. జెలసీ వచ్చి వాళ్ళని పట్టుకొని పని పాట లేని వాళ్ళ చేత అల్లర్లు చేస్తూ అక్కడ వీళ్ళు హింసించేటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారన్నమాట. అలా చేసినప్పుడు ఎవరైతే వారిని ఆతిథ్యం ఇస్తున్నారో, ఎవరైతే వారిని చేరదీస్తున్నారో వాళ్ళని కూడా హింసించేటువంటి పరిస్థితి వచ్చారన్నమాట. అప్పుడు ఆ పరిస్థితి ఇలా ఉండడం మంచిది కాదని చెప్పి ఏం చేశారంటే 10వ వచనంలో, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరియకు పంపిరి. వెంటనే అనే మాట మనం గమనించాలి. అంటే ఎంత ఎమర్జెన్సీ అయ్యిందో చూడండి. ఒకవేళ ఆ రాత్రి ఎందుకు ఉంచాలి? నెక్స్ట్ డే పంపించవచ్చు కదా. నెక్స్ట్ డే పంపించినా కూడా పౌలుకి శీలకి సేఫ్టీ లేదు. వాళ్ళు చంపించేసేటువంటి పరిస్థితి మాట. వెంటనే వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళని బెరయాకి పంపించేశారంట. ఇక్కడ మనం గమనించినట్లయితే 10వ వచనం దగ్గర నుంచి అపోస్తుల కార్యాల్లో లాంగ్వేజ్ మారుతుంది. ఎందుకంటే అపోస్తుల కార్యాలు రాసింది లోక. అప్పటి వరకు మేము వెళ్ళితిమి చేసితిమి అని మాట్లాడతారు. ఇక్కడి నుంచి ఏం మాట్లాడతారంటే వారిని ప్రవేశించిరి, వారు వెళ్ళిరి, వారు వచ్చిరి అని అంటారన్నమాట. అంటే లోక లేడు. లోక ఎక్కడ ఉండిపోయాడు? ఆ పైన తెస్సలోనిక దగ్గర ఉండిపోయాడు. అంటే అక్కడ ఫిలిప్పి పట్టణంలో లోక ఉండిపోయాడు అన్నమాట. అక్కడి నుంచి ప్రయాణం ఎవరు చేస్తున్నారంటే పౌలు, శీల, తిమోతి ప్రయాణం చేస్తున్నారు. లోక డ్రాప్ అయిపోయాడు. అంటే లోకాన్ని ఆ పట్టణంలో వదిలేశారన్నమాట. సో 10వ వచనం నుంచి లాంగ్వేజ్ మారుతుంది. సో ఇక్కడ లోక అక్కడి నుంచి లేడు. 10వ వచనం దగ్గర నుంచి వీళ్ళు మారారన్నమాట. వీళ్ళు మాత్రమే ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పరిస్థితి ఎలాగ ఉందో చూడండి. 11వ వచనం. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించు వచ్చిరి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బెరియా పట్టణస్థులు ఎలాంటి వారో మనం అక్కడ చూడాలండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులంట. ఆల్రెడీ తెసలోనికలో ఉన్న వాళ్ళు కూడా గనులే. వారికంటే వీళ్ళు చాలా గనులంట. వీళ్ళు ఏం చేస్తున్నారు? పౌలు శీల చెప్పేదాన్ని విన్నారంట, అంగీకరించారంట. మొదట చెప్పేదాన్ని వీళ్ళు అంగీకరించి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సమాజ మందిరంలో వీళ్ళు బోధించి వెళ్ళిపోయిన తర్వాత అవి అలా ఉన్నాయో లేవు అని చెప్పి ప్రవక్తల గ్రంథాలను మోసే రచించినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉన్నారంట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక మంచి అలవాటు ఈ రోజుల్లో మన దగ్గర లేనటువంటి ఒక అలవాటు ఏంటంటే, సువార్థికుడు ఎవరైనా వాక్యం చెప్తున్నారంటే వినేసి వెళ్ళిపోతారు తప్ప ఆ చెప్పే వాక్యం నిజంగా బైబిల్లో ఉన్నదా లేదా, ఆ రిఫరెన్స్ కరెక్ట్ గా ఉన్నదా లేదా ఎవరు వెరిఫై చేయరండి. మనిషిని నమ్ముతాం మనం. ఆ బ్రదర్ మంచోడే చెప్పాడంటే కరెక్టే అని అనుకుంటాం. కానీ అలా చేయకూడదు. అది చెప్పేది లేఖనానుసారంగా ఉన్నదా లేదా, ఆ వెర్స్ అలాగే ఉన్నదా లేదా, దాని సందర్భం అదా కాదా అని మనం వెరిఫై చేసుకోవాలి. అప్పుడు మనకేమొస్తుందంటే మనం విశ్వాసంలో బలపడతాం. వినేసినంత మాత్రాన మనకి అంత విశ్వాసం రాదు. కానీ ఆ వినిన దాన్ని మనం విశ్వసించాలి. అది అలా ఉన్నదా లేదో ఒకసారి కౌంటర్ ఫిట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి
ఆత్మీయంగా బలపడగలగమాట. సో ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే వాళ్ళు చెప్తున్నవన్నీ అంగీకరించి 11వ పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినము వాళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రతి దినము అంటే రోజు వాక్యం చెప్తున్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత లేఖనాల్ని పరిశోధిస్తూ వస్తున్నారంట. అలా పరిశోధించేటప్పుడు వాళ్ళకి ఏం కనబడుతుంది, వీళ్ళు ఎక్కడ ఏ అధ్యాయమో ఏ పుస్తకమో ఏ వచనం చెప్తున్నారో అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అది కరెక్ట్ గా ఉంటుందన్నమాట. ఆ సందర్భం కరెక్ట్ గా ఉంటుంది. అంటే వీళ్ళు ఏదో కొత్త బోధన తీసుకురాలేదు. ఆల్రెడీ దేవుడు మనకి లేఖనాల ద్వారా ప్రవక్తల ద్వారా క్రీస్తుని గురించి ఏ సువార్తనైతే ఇచ్చారో దాన్నే వీళ్ళు మనకి గుర్తు చేస్తున్నారు. మనం గుర్తించలేకపోయాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మెస్సయ్య అనేటువంటి విషయం మనం గుర్తించలేకపోయాం. కానీ ఎవరు గుర్తించారు? అపోస్తులు దాన్ని గుర్తించి మనకి గుర్తు చేస్తున్నారు. అంటే వీళ్ళు కొత్త బోధ ఏం తీసుకురాలేదు. ఆల్రెడీ ఉన్నదే దేవుడు తన కుమారుని గురించి ఏదైతే బయలుపరిచాడో ఆ సువార్తనే మన దగ్గరికి తీసుకువచ్చారు. వాళ్ళు కొత్తగా ఒక పుస్తకం రాసుకొచ్చి ఇదిగో ఇది దేవుడు ఇచ్చిందని చెప్పడం లేదు. ఉన్న లేఖనాల్లో నుంచే యేసే క్రీస్తు అని చెప్పి వాళ్ళు నిరూపించుకుంటూ వస్తున్నారన్నమాట. 12వ అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించిరి. ఏం చేశారంట, అందువలన ఘనత కలిగినటువంటి గ్రీసు దేశస్తులు స్త్రీలు పురుషులు చాలా మంది విశ్వసించారు. ఎందుకంటే వాక్యం కరెక్ట్ గా ఉన్నది కాబట్టి వాళ్ళు దాన్ని అంగీకరించారన్నమాట. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యమును ప్రచురించుచున్నాడని దశలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహం రేపి కలవరపరిచిరి. వీళ్ళు ఏం చేశారు, దశలోనికలో ఉన్నవాళ్ళు పౌలు శీల అక్కడికి వెళ్ళిపోయారు, బెరయాకి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు వాక్యం ప్రకటిస్తుంటే అనేకులు మారుమనసు పొంది బాప్తీసం పొందుతున్నారు. ఇక్కడ ఈ పట్టణాన్ని వాళ్ళు విడిచిపెట్టేశారు. వాళ్ళు అక్కడ ఊరుకోలే, అగో మనం బెరయాకి వెళ్దాం, అక్కడ జరిగేటువంటి సువార్తను కూడా మనం అడ్డుకుందాం అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సేవ జరుగుతుంది, సాతాను కూడా అంత బలంగానే పనిచేస్తున్నాడు. దేవుడు ఎందుకు ఆపడం లేదు శోధనలు కానీ శ్రమలను కానీ? అపోస్తుల కార్యాలు చదివినప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే సువార్త అంత బాగా జరుగుతుంది, అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, అలాగే శోధనలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళని హింసిస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, కొడుతున్నారు, చచ్చారేమనుకొని ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇంతలాగా ఒక పక్క వాళ్ళు వేధించే పరిస్థితులు అలాగే ఉన్నాయి, అందులోనే వీళ్ళు కూడా సువార్తను కూడా ప్రకటిస్తున్నాడు. దేవుడు ఎందుకు ఆపడం లేదు అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నట్లయితే జవాబు ఏంటంటే విశ్వసించిన వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే బలపరుస్తున్నాడు. అంటే వాళ్ళని బలపరిచే విషయంలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడంటే మీరు మమ్మల్ని శారీరకంగా ఎంత హింసించినా మమ్మల్ని ఎంత భయపెట్టినా మేము క్రీస్తు ప్రభువును విడిచిపెట్టము, ఆయన రాజ్యంలో నుంచి మేము తొలగిపోము. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే కుటుంబాన్ని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకువచ్చి పిల్లల మీద కత్తిలోంచి ఇగో కైసరు గొప్పవాడు యేసుక్రీస్తుని దూషించండి అనేవారు అన్నమాట. వాళ్ళు క్రీస్తుని దూషిస్తే పిల్లల్ని విడిచిపెడతారు, లేదు కైసరు గొప్పవాడు అంటే పిల్లల్ని విడిచిపెడతారు. ఒకవేళ కైసరు గొప్పవాడు అని చెప్పకుండా క్రీస్తుని కనుక దూషించలేదు అనుకోండి, వాళ్ళ కళ్ళ ముందే పిల్లల్ని చంపేసేవారు, వాళ్ళ భార్యల్ని ఇది చేసేవారు అన్నమాట. అలాంటి పరిస్థితి. కానీ వాళ్ళు ఆత్మీయంగా బలపడడం ద్వారా వాళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే మాకు శారీరకంగా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా మేము మాత్రం దేవుని విడిచిపెట్టాం. మా ప్రాణాలు తీసేసుకోండి, మా శరీరాలు చికిత్సేసుకోండి, మీరు మమ్మల్ని ఏమైనా చేసుకోండి, కానీ మేము మాత్రం క్రీస్తుని విడిచిపెట్టము అనేటువంటి విశ్వాసంతో ఉన్నారు మాట. అంటే ఒక పక్క మనం శ్రమలు చూస్తే మనకు భయం వేస్తూ ఉంటది, ఏంటి ఇంతలా హింసిస్తున్నారు క్రైస్తవులు అని అనుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మేము బ్రతికేది క్రీస్తు కోసం, మా శరీరం కోసం మేము బ్రతకడం లేదు. నేనంటే ఈ శరీరం కాదు, నేనంటే నా ఆత్మ. ఈ ఆత్మ పరలోకానికి నుంచి వచ్చింది, మరలా పరలోకానికి వెళ్ళాలి. వీళ్ళు మహా అయితే ఏం చేస్తారు, నా శరీరాన్ని ఇబ్బంది పెట్టగలరు, నా శరీరాన్ని నాశనం చేయగలరు, కానీ నా ఆత్మని అపవిత్రం చేయలేరు అనేటువంటి విశ్వాసంతో వాళ్ళు ఆది సంఘంలో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి అలా ఆరాధించేమాట. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కొన్ని వారంలో ఒక రోజు ఆత్మానుసారంగా ఉంటాం, ఇప్పుడు ఆదివారం నాడు. మిగతా రోజులంతా శరీరానుసారమైన మనసుతోటి, శరీరానుసారమైన ఆలోచనతోటి, ఇబ్బందులతోటి, ఇతరులు ఒకరినొకరు దూషించుకున్న విషయంలో కానీ, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునే విషయంలో కానీ, మన మాటల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ ఎక్కువ శరీరానుసారంగా మనం బ్రతుకుతున్నాం. కానీ ఆది క్రైస్తవులు అలా లేదన్నమాట. వాళ్ళు శరీర కోరికలన్నీ విడిచిపెట్టేసి వాళ్ళు ఏం చేసుకున్నారంటే ప్రభువుకి వాళ్ళని అర్పించేసుకున్నారన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదివితే
అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మీ శరీరములను సజీవ యాగంగా సమర్పించుకోనడి అని అంటారు. దేవునికి వాళ్ళని సమర్పించేసుకున్నారు. ఇంకా మమ్మల్ని మీరు ఏం చేస్తారో చేసుకోండి. నీవు యాగంగా అంటే అగ్నిలోకి ప్రవేశించినట్టే. మీరు ఏం చేస్తారో చేసుకోండి. మేము అపవిత్రం చేసుకోం. మా శరీరంలో మేము పవిత్రంగానే జీవిస్తాం. మీరు దాన్ని చూసి ఓర్చుకోలేక మమ్మల్ని హింసిస్తారా, కొడతారా, ఏం చేస్తారో చేసుకోండి. కానీ మేము మాత్రం ప్రభువుని విడిచిపెట్టం అనేటువంటి విశ్వాసంతో వాళ్ళు బ్రతుకుతూ వస్తున్నటువంటి పరిస్థితి మాట. అక్కడ గమనించినట్లయితే వాళ్ళు ఆల్రెడీ అల్లరి చేశారు. 14 వచనం. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి. అంటే పట్టణంలో ఇంక గలిబిలి స్టార్ట్ అయిపోయింది. పౌలు పట్టుకొని మళ్ళీ ఆయన కొట్టచ్చు, చంపేసే పరిస్థితి ఉండొచ్చు. అందుకోసం ఏం చేశారంటే సహోదరులు, నువ్వు సముద్రం తీరం వరకు వెళ్ళిపో. ఎందుకు? అక్కడ వాడలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక పడవ ఎక్కించేసి ఆయన పంపించేసి మాట. ముందు పౌల్ని సేవ్ చేయాలి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే పౌలే, వాళ్ళ అసిస్టెంట్లు కాదు. పౌలు అనేవాడు చంపితే ఇంక ఈ అసిస్టెంట్లు పోతారు అని వాళ్ళు ఏం చేశారు, పౌల్ని టార్గెట్ చేస్తారు అనమాట. అక్కడ సంఘస్థులు ఏం చేశారంటే పౌల్ని సముద్రం వరకు పంపించారు. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలను తిమోతిను అక్కడే నిలిచిపోయిరి. మొదటేమో లూకా డ్రాప్ అయ్యాడు. తర్వాత పౌలు శీల తిమోతి ఎక్కడ ఉండిపోయారు? ఈ బెరయపట్నం దగ్గర ఉండిపోయారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? పౌలు అక్కడే మిగిలాడు. ఈయన పంపించారు అన్నమాట. వాళ్ళిద్దరూ అక్కడ ఉండిపోయి పౌలు సమ్మునం వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకుని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని ఎద్దుకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరి పోయిరి. అంటే వీళ్ళు ఏం చేశారంటే పౌల్ని సేఫ్ గా ఏథెన్స్ పట్టణం వరకు పంపించారు. మీకు బైబిల్లోని లాస్ట్ లో మ్యాప్ ఉంటది. నేను ఒకసారి పౌలు 2వ సువార్త ప్రయాణం మ్యాప్ ఇప్పుడు గ్రూప్ లో పెడతాను. మీరు ఒకసారి అది చూసుకోండి. అంటే మీరు అక్కడ చూసుకుంటే అందులో ప్రతిదీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళారు అనేది ఉంటుంది. కొత్త బైబిల్లోనైతే సువార్త ప్రయాణాల మ్యాప్ బైబిల్ ఇంక్లూడ్ చేసి, పాత బైబిల్లోని క్రొత్త నిబంధన మ్యాప్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే పంపించేశారు. వాళ్ళకి పౌలు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు వెళ్ళిన తర్వాత శీలని తిమోతిని పంపించండి. ఎందుకంటే ఈయన ఒక్కడే అయిపోయాడు మాట. నలుగురితో స్టార్ట్ అయ్యారు. నలుగురు కలిసి స్టార్ట్ అయ్యారు. లోకాని అక్కడ ఫిలిప్పి పట్టణం దగ్గర వదిలేశారు. తర్వాత శీలను తిమోతినేమో ఇక్కడ ఈ బెరయపట్నం దగ్గర వదిలేశారు. ఇప్పుడు ఏథెన్స్కి ఎవరు వెళ్ళారంటే పౌలు ఒక్కడిగానే వెళ్ళాడు మాట. అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పాడు మాట, ఇగో మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని నా దగ్గరికి వీలైనంత తొందరగా పంపించండి. అంటే అక్కడ సంఘాన్ని కొంచెం సెట్ చేయాలన్నమాట. అప్పుడే అల్లర్లు స్టార్ట్ అయ్యాయి కాబట్టి పౌల్ని రక్షించడం కోసం పౌలు పంపించారు. అందుకోసం ఈ శిష్యులు ఏం చేస్తారంటే అక్కడ ఉండి పౌల్ని కొంచెం సెట్ చేసి, అంటే అక్కడ ఉన్న సంఘాన్ని ఆదరించి వాళ్ళ వాక్యంలో కొంచెం బలపరిచిన తర్వాత వీళ్ళు పౌలు దగ్గరికి రావాలన్నమాట. అందుకోసం వాళ్ళిద్దరిని అక్కడ వదిలేశాడు. పౌలు ఒంటరివాడు అయిపోయాడు. 16వ వచనం మనం చూసుకున్నట్లయితే, 17వ అధ్యాయం 16వ వచనం మనం చూసుకున్నట్లయితే, పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, పౌలు ఏథెన్స్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు? శీల కోసం తిమోతి కోసం కనిపెట్టుకొని ఉంటున్నాడు అనమాట. సువార్తలు వారు సహాయంగా ఉంటారని ఉన్నారట. ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉన్నట్టు చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. ఈయనకి ఏంటండి అసలు ఆ బాధ? ఆ పట్టణంలోకి వెళ్ళాడు, పరిస్థితులు బాగలేదు, ఆయనకి సహాయంగా ఉండేటువంటి ముగ్గురు లేరు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ పట్టణంలో అలా తిరుగుతుంటే పట్టణం అంతా కూడా విగ్రహాలతో నిండిపోయింది. అది చూసినప్పుడు ఈయన ఆత్మ ఏమైందంటే పరితాపం పట్టలేకపోయిందంట. అంటే దేవుడు ఈ సృష్టిని నిర్మించి సృష్టికర్త అయినటువంటి దేవుని ఆరాధించడం మానేసి సృష్టికర్తను మానేసి సృష్టాన్ని వీళ్ళు ఆరాధిస్తున్నారు అనేటువంటి బాధ ఆయనలో ఉన్నదంట. మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఇండియాలో ఎక్కువ విగ్రహారాధన ఏ పట్టణంలో ఉంటుంది తెలుసా? 80s 90s టైంలో ఇండియాలో విగ్రహారాధన ఎక్కువగా ఉన్న పట్టణం చెన్నై, మద్రాసు అని పిలిచారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా స్టార్ట్ అయింది. వీధికి ఒక గుడి ఉంటుంది, అవునా కదా? వీధికి 2-3 గుళ్ళు ఉంటాయి ఇక్కడ, చిన్నవైనా సరే. ఇండియాలో ఎక్కువ విగ్రహారాధన ఉన్న పట్టణం ఏదైనా ఉందంటే అది చెన్నై. 80-90 ఆ టైంలో ఎక్కువగా ఉన్న విగ్రహారాధన ఉన్న సిటీ ఏదైనా ఉందంటే మద్రాసు పట్టణం అన్నమాట.
ఇప్పుడు ఏంటంటే అది బాగా వ్యాపించింది అండి. ఆంధ్రాలో కూడా స్టార్ట్ అయ్యి మిగతా వాటిలో కూడా బాగా స్టార్ట్ అయింది ఈ హిందూయిజం మీద. అంటే అన్ని ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత క్రైస్తవుడి హృదయం ఎలా ఉంటది? వీళ్ళందరూ దేవుని ప్రజలు. దేవుని గుర్తించలేక ఈ రాళ్ళని, రప్పల్ని ఆరాధిస్తున్నారు. వీటికి నిజమైన దేవుడిని మేము ప్రకటించాలి అనేటువంటి కోరిక మాట ఆయనది. ఆయన ఆత్మ పరితాపం పట్టలేకపోయిందంట. అంటే ఆళ్ళిద్దరూ వచ్చేంత వరకు కూడా ఈయన ఎదురు చూడలేకపోతున్నాడనమాట. వాళ్ళొచ్చాక నేను సువార్త ప్రకటిద్దామని చెప్పి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ పట్టణాన్ని చూడగానే ఆయనకు పరిస్థితి ఏమర్థమైపోయిందంటే ఇంత దారుణంగా ఉన్నారా వీళ్ళందరూ? వీళ్ళకి ఖచ్చితంగా సత్యం తెలియాలి అనేటువంటి కోరిక కలిగి ఉన్నాడనమాట. 17 వచనం. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినము సంత వీధుల్లో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. అంటే ఎంత కష్టపడ్డాడో చూడండి. ప్రతి దినం ఏం చేస్తున్నాడంట? సమాజ మందిరంలో ఉన్నటువంటి యూదులతోనూ అక్కడ ఉన్నటువంటి భక్తి పరులతోనూ అంతేకాకుండా ప్రతి దినము సంత వీధుల్లోనూ ఎక్కడ వీధులు ఉంటే ఆ వీధుల్లో దేవుని గురించి ప్రకటిస్తున్నాడంట. వీధుల్లోనూ సంత వీధుల్లోనూ కలుసుకొని వారితో తర్కించుచూ వచ్చెను. ఎపికురీలోను స్తోయిలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ ఈ వదరబోతు చెప్పినది ఏమని చెప్పుకొని అంటే పౌలుకి వీళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే వదరబోతు, కొంచెం పొగరుగా మాట్లాడేవాడు, ఏదో కల్పించుకొని మాట్లాడుతున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది జ్ఞానులు ఉన్నారంట. వాళ్ళు ఈయనతోటి వాదిస్తూ ఉన్నారంట. అతడు యేసుని గురించి పునరుత్థానమును గూర్చి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రకటించుతున్నాడని చెప్పుకొనిరి. అంటే ఏంటంటే అన్ని దేవతలు అంటే దెయ్యాల గురించి ప్రకటిస్తున్నాడు పౌలు. ఎఫెసీ పట్టణానికి వచ్చి ఏదో దెయ్యం గురించి బోధ చేస్తున్నాడు, దేవుడి గురించి చెప్పడం లేదని వారు కొంతమంది జ్ఞానులు విన్నవాళ్ళు ఈ బోధన గురించి విని ఒక ఆయన వచ్చాడంట, ఆయన మన కోసం చనిపోయాడంట, మన పాపాలన్నింటినీ ఆయన శిలువ మీద మోసాడంట, చనిపోయి మరలా తిరిగి లేచాడంట అని చెప్పేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అపహాసంగా ఏదో దెయ్యాల బోధన తీసుకొచ్చారని ఆయన అపహాసం చేస్తున్నారు. 19 వచనం. అంతటి వారు అతన్ని వెంట పెట్టుకొని అరియోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మాకు మేము తెలుసుకుని వచ్చునా అని ఆయన్ని అడగడం జరిగిందన్నమాట. అరియోపగు అంటే జ్ఞానులందరూ ఆ పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ గ్యాదర్ అవుతారు అనమాట. వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటా ఉంటారు. సో నువ్వేదో డిఫరెంట్ గా ఏదో బోధ చేస్తున్నావు కదా, ఎవరో వ్యక్తి గురించి నువ్వు ప్రకటిస్తున్నావు కదా, యేసు అనేటువంటి వ్యక్తి వచ్చాడు, ఆయన ఏమో వచ్చి మరణించాడు అని అంటున్నావు, ఆయన తిరిగి లేచాడు అని అంటున్నావు, సమస్త పాపుల యొక్క పాపాలని ఆయన శిలువ రక్తంలో కాచి క్షమించాడని అంటున్నావు కదా, ఈ బోధ ఏంటి మేము ఎప్పుడు వినలేదు, మాకు ఒకసారి చెప్పు అని చెప్పి వాళ్ళు ఆ సభలోనే ఆయన్ని ప్రశ్నించడం జరిగింది మాట. 20 వచనం. కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నా వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకున్న కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్స్ వారందరూ అక్కడ వినిచున్న పరదేశంలో ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినిటి ఎందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. సౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పింది ఏమనగా, అంటే వీళ్ళు ఆ సభలో ఏం చేస్తారంట, ఏదైనా ఒక కొత్త టాపిక్ మాట్లాడుకుంటారంట, కొత్త విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారంట. తెలుసుకొని వాటి విషయంలో వాళ్ళు టైం పాస్ చేస్తూ ఉండేవారు అనమాట. దానివల్ల మంచి రిజల్ట్ రాదు. ఒక్కొక్కడు వచ్చి వాడి యొక్క జ్ఞానాన్ని బట్టి ప్రకృతిని గురించో, లేదా ఉన్నటువంటి ఆ భూమిని గురించో, లేదా ఆకాశం గురించో, లేదా నక్షత్రాల గురించో ఏదో ఒక దాని గురించి ఏదో ఒక కొత్త సంగతి చెప్తే వాళ్ళకి వినడం వాళ్ళకి అలవాటు మాట. అంటే రెగ్యులర్ గా వినడానికి అది ఇష్టపడరు, ఏదో కొత్త సంగతి రావాలి, దాని గురించి వాళ్ళు తెలుసుకోవాలి. అలాంటి ఆసక్తి కలిగిన వాళ్ళు పౌలు పిలిచి నువ్వేదో కొత్త సంగతులు చెప్తున్నావు, మేము ఇంతవరకు వినలేదు, వాటి గురించి ఏంటో మాకు వివరించని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు పౌలు ప్రసంగం చేస్తున్నాడు 22వ వచనంలో. ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలోనూ అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అంటే పట్టణం అంతా తిరిగారు కాబట్టి ప్రతి విషయంలోనూ మీరు ఎక్కువగా విగ్రహాలను ఆరాధిస్తున్నారు. ఎక్కడ చూసినా వీధికొకటి ఇంటికొకటి విగ్రహాలు ఉంటున్నాయి. సో మీరు దేవతా భక్తి గలవారన్న విషయం నాకు అర్థమైంది అని చెప్పి, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడును, దాని మీద
తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. వాళ్ళు విగ్రహారాధన ఎంతలాగా ప్రారంభించారంటే గుళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోయారంట, బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళిపోయి అన్నిటికీ ఉన్నాయి. ఇంకా ఏదైనా ఒక దేవుడు మనకు తెలియని దేవుడు ఎవరైనా మిగిలిపోయాడేమో అని చెప్పి తెలియబడిన దేవుడు అని రాసి ఒక బలిపీఠాన్ని కట్టారంట. అంటే వాళ్ళకి దేవుభక్తి విషయంలో అలా ఆసక్తి చూడండి. అంటే ఎవరైతే దేవుళ్ళు అయితే ఉన్నారో ఎవరిని మనం విడిచిపెట్టకూడదు. మన నాలెడ్జ్కి తెలిసింది కొంతమంది అని చెప్పి వాళ్ళందరికీ బలిపీఠాలు ఉన్నాయి. తెలియబడిన దేవుడు అని కూడా రాసేసి బలిపీఠం పెట్టేశారన్నమాట. అంటే మాకు తెలియని దేవుడు ఎవరైనా ఉన్నారేమో, ఆయన్ని ఆరాధించకపోతే మరలా ఆయన కోపం ఏమైనా మా మీదకి వస్తుందేమో ఎందుకని చెప్పి అది చూశారంట. అది పౌలు చూశాడనమాట. పౌలు చూసి వాళ్ళతో అంటున్నమాట 24వ వచనం వ్రాయబడి ఉన్నది, 23వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురించుచున్నాను. ఏదైతే తెలియబడిన దేవుడు అని మీరు పెట్టుకున్నారో దాన్ని ఆరాధిస్తున్నారో, అంటే అందరితో పాటు అందరికీ ఎలాగ కొంతమంది ఇళ్లలోకి వెళ్తే అన్ని ఫోటోలు ఉంటాయి, దేవుడి పటాలు అన్ని ఉంటాయి. కొంతమంది అక్కడ క్రిస్టియన్ ఫోటో పెట్టుకుంటారు, ముస్లిం ఫోటో పెట్టుకుంటారు, అన్నిటిని పెట్టుకుంటారు. ఎందుకు? మళ్ళీ ఏ దేవుడు కోపం వస్తుందని. సో అందరికి మీరు ఎలా పూలు పెడతారు కదా, అందరికి మీరు అగరత్తలు ఇస్తారు కదా, అలాగే దీనికి కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ తెలియనిది మీరు ఏదైతే పూజిస్తున్నారో దాని గురించి నేను ఇప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్తున్నమాట. జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఏమంటున్నాడు? ఆకాశానికి భూమికి సృష్టికరమైనటువంటి దేవుడు, దాన్ని నిర్మించినటువంటి దేవుడు హస్తకృతమైనటువంటి ఆలయంలో దేవుడు నివసించడు. అంత గొప్ప దేవుడిని ఒక ప్లేస్ లోని, ఒక రూమ్ లోని, లేదా ఒక ఫోటోలోనో, లేదా ఒక రాతి బొమ్మలోనో మనం పెట్టలేము అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు అనమాట. 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక తనకు ఏదైనాను కొదువు ఉన్నట్లు మనుషులు చేతులతో సేవించబడేవాడు కాడు. ఎందుకంటే సమస్తాన్ని నిర్మించింది, సమస్తాన్ని సృష్టించిన దేవుడు కాబట్టి ఆయనకి ఏం కొదువు లేదు. మీరు చేతులతో చేసే దాని మీద ఆయన ఆరాధింపబడటానికి ఆయన ఇష్టంగా లేడు అని చెప్తున్నాడండి. మరియు యావత్తు మీదను కాపురం ఉన్నట్టుకే ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారు నివాస స్థలములను పొరిమేలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. అంటే దేవుడే తాను బయలుపరుచుకుంటున్నాడు. నేను దీన్ని అంతటిని నిర్మించాను కాబట్టి దేవుడు ఎవరో నాకు తెలియదు, ఆయన నేను ఎలా కనుగొనాలి అని వాళ్ళు ఎక్కడ కష్టపడతారేమో అని తడవలాడు కనుగొనేటట్టుగా నేను దగ్గరగానే ఉన్నాను. తడవలాడు కనుగొంటే దగ్గరగా ఉండడం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్న లేచాం, సూర్యరశ్మి వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? ఆ సూర్యుడు దేవుడు అని చెప్పి వీళ్ళు మొక్కుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇగో అటువంటి సూర్యుడిని సృష్టించినటువంటి వాడిని నేనున్నాను, నీకు కాలాన్ని సమయం ఇస్తున్నాను, సమయాన్ని దయచేస్తున్నాను, వర్షాన్ని కురిపిస్తున్నాను, ఎండలు కురిపిస్తున్నాను, సకాలంలో పంటలు పండేటట్టుగా వీటన్నిటికీ సహాయం చేస్తుంది. ఈ ప్రకృతి ఒక క్రమంగా నడవగలిగేటట్టుగా చేసింది నేను. ఆ ప్రకృతిని చూసినప్పుడు నీకు ఎవరు గుర్తు రావాలంటే దీన్ని సృజించినటువంటి దేవుడిని గుర్తు చేసుకోవాలి. అది దేవుడు అని నువ్వు అనుకోకూడదు అనేది దేవుని మాట. నువ్వు కనుగొంటే, నువ్వు చూస్తే, ఒక పువ్వును పట్టుకొని చూస్తే ఆ పువ్వును అంత అందంగా సృష్టించినటువంటి దేవుడు పని కనిపిస్తుంది. ఒక ఆకారం చూసినప్పుడు, ఒక ప్రకృతి చూసినప్పుడు, అది చూసినప్పుడు నీకు ఏం కలగాలంటే దీన్ని ఎలా దేవుడు తయారు చేసి ఉంటాడు, ఈ పండుని దేవుడు ఎలా తయారు చేసి ఉంటాడు, అలాగా మనం దేవుని కనుగొనాలి. అంతే తప్ప ఈ చెట్టుకు పండు వస్తుంది కాబట్టి ఈ చెట్టే దేవుడు అనుకోవద్దు, అది అజ్ఞానం అనేటువంటి విషయాన్ని అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు అనమాట. చెప్తూ ఆయన అంటున్నమాట, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అంటే ఆయన పూర్తిగా లీనమై ఉన్నాడు. మనం ఆయన ఎందే బతుకుతున్నాం, దూరంగా ఏం బ్రతకడం లేదు. ఆయన సృష్టించినటువంటి సృష్టిలోనే మనం బ్రతుకుతున్నాము అని అంటున్నాడు. ఆయన ఎందుకు బ్రతుకుతున్నాము, చలిస్తున్నాము, ఇంకా ఏమంటున్నాడు? ఉనికి కలిగి ఉన్నాం, అంటే ఊపిరి పీల్చుకోగలిగేటట్లుగా బ్రతుకున్నాం అంటాడు. అటువల్లనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. ఏదైతే ఈ ఏథెన్స్ పట్టణం ఏదైతే ఉందో అందులో కొంతమంది మేధావులు ఆల్రెడీ దీని గురించి చెప్పారు. మనం దేవుని పిల్లలము, దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు అని కొంతమంది స్కాలర్స్ ఆల్రెడీ రాశారు.
మీరు వాటిలో పద్యాలుగా పాటలుగా పాడుకుంటున్నారు కానీ మీరు దాన్ని గుర్తించడం లేదు. వాటి గురించి నేను వివరిస్తున్నాను అని చెప్పి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషులు చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉండదని తలంపకూడదు. అందులో ఏమీ లేదు. వెండిలో కానీ బంగారంలో కానీ రాతిలో కానీ ఈ విగ్రహాల్లో కానీ ఏమీ లేదు అని మనం అలాంటి ఆలోచనలు మనం పెట్టుకోవద్దు. అది తప్పు. ఎందుకంటే దేవుడు సృష్టిని నిర్మించాడు, సమస్తాన్ని ఆయన దయచేస్తున్నాడు. బంగారం వెండి అయినా సరే మన దగ్గరికి వస్తుందంటే అది దేవుడు నిర్మించిందే మన దగ్గరికి వస్తుంది. మనం ఏం కొత్తగా తయారు చేయడం లేదు, కొత్తగా ఉత్పత్తి చేయడం లేదు. ఉన్నదాన్నే మనం తయారు చేసుకుంటున్నాం. అలా తయారు చేయగట్టుగా జ్ఞానం కూడా దయచేస్తుంది కూడా దేవుడే. అందులో మీరు దేవుని చూడకండి అని చెప్తున్నారు అనమాట. చెప్తూ ఆ అజ్ఞాన కాలంన దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే ఎప్పుడు అజ్ఞాన కాలం అంటే ధర్మశాస్త్ర కాలంలోను పితరుల కాలంలోని దేవుడు చూసి చూడుకున్నట్టుగా ఉన్నాడు. అంటే మీరు విగ్రహారాధన చేసినా ఏమి చేసినా దేవుడు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే నా గురించి వాళ్ళకి తెలియలేదు. ఒక రోజు నేనేంటో వాళ్ళకి తెలిసేటట్టుగా నా కుమారుని ద్వారా నేను చెప్తా. అప్పుడు వాళ్ళు దాన్ని గ్రహించి నన్ను అంగీకరించాలి. అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టుగా ఊరుకున్నాడట. కానీ ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరినూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకు? వాక్యాన్ని స్థిరపరిచాడు, తన కుమారుని పంపించాడు, దేవుడు అంటే ఏంటో తెలియజేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. దేని నుంచి? విగ్రహాలను ఆరాధించేటువంటి విషయంలో, ప్రకృతిని ఆరాధించేటువంటి విషయంలో, చెట్లని పుట్లను పూజించేటువంటి విషయంలో మారు మనసు పొంది అందరూ కూడా దేవుని వైపు తిరగాలనేది ఆయన ఒక కోరిక మాట. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమును తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించబడి ఉన్నది. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుత్థానం గురించి వారు వినినప్పుడు కొందరు అవశ్యము చేసిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అంటే మృతులందరికీ కూడా పునరుత్థానం ఉంటది. అంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా మరలా ఒకసారి బ్రతుకుతారు. ఎందుకు? తీర్పు దినాన్ని ఎదుర్కోవడానికి బ్రతుకుతారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒకసారి చచ్చిపోయామా ఇంక లేదు అనేది నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఇంకొక జన్మ ఉంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు అన్నమాట. వీళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఈ విషయాలు చెప్పినప్పుడు కొంతమంది దాన్ని అంగీకరించారు, ఇంకొంతమంది దీని గురించి మరలా మేము ఇంకొకసారి వింటాం. అంటే అప్పటికే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది అన్నమాట. దేవుని యొక్క శక్తి అలాంటిది, వీళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. మనం ఈ సృష్టిని నిర్మించిన సృష్టికర్తను మానేసి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని మనం ఆరాధిస్తున్నాం అనేటువంటి ఒక క్లారిటీ వచ్చేసింది అన్నమాట. వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే 33 అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగుడైన దియోనేసియా తమారి అనే ఒక స్త్రీయు వారితో కూడా మరికొందరు ఉండరి. అంటే ఆ ప్రసంగం ద్వారా కొంతమంది అంగీకరించుకోలేదు, కానీ కొంతమంది ఏం కలిగింది? వాళ్ళకి అర్థమైంది మాట. అంటే మన అందరం ఇన్ని రోజులుగా పనికి రాకుండా పనికి మాలినటువంటి ఈ విగ్రహాలని, ఈ డబ్బుని, ఈ బంగారాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఈయన చెప్పింది నిజమే కదా, ఆయన మహోన్నతుడని దేవుని గురించి చెప్తున్నాడు కదా. దేవుడు సృష్టిని అంతటిని కలుగు చేసి మనకి అంత సుఖంగా ఇస్తున్న దాన్ని బట్టి మనం దేవుని మహిమపరచడం మానేసి అది ఏదైతే అనుభవిస్తున్నామో ఆ నీటిని, ఆ యొక్క పంటని, లేదా అక్కడ ఉన్నటువంటి ఆ సూర్యుడినో చంద్రుడినో ఆ నక్షత్రాలు మనం ఆరాధిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదనే విషయం కొంతమందికి అర్థమై వాళ్ళు ఏం చేశారంటే పౌల్ని వెంబడించడం స్టార్ట్ చేశారంట. అది 17వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. అంటే 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే పౌలు ఒంటరిగా ఉన్నాడు. అక్కడ ఫిలిప్పి పట్టణం దగ్గర లోకాన్ని వదిలేశాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎక్కడ బెరయ పట్టణంలోనేమో శీలని తిమోతిని వదిలేశాడు. తర్వాత 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు, కానీ వాళ్ళు ఇంకా రాలే. కానీ అక్కడ ఉన్న పట్టణం పరిస్థితి అర్థమైపోయి ఆయన ఆగలేక, పరితాపం పట్టుకోలేక సువార్తను ప్రకటించాడు అన్నమాట. సువార్తను ప్రకటిస్తూ కూడా ఆయన చేసిన పని ఏంటంటే అక్కడ ముందు సర్వే చేసుకున్నాడు. సర్వే చేసుకుని వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళు దాన్ని అంగీకరిస్తారో దాని మీద స్టడీ చేశాడు అన్నమాట. ఏంటా స్టడీ
అన్నీ చూసాం. మీ పట్టణంలో తిరిగా అన్నీ ఉన్నాయి. ఒక దగ్గర ఉంది ఏంటి, తెలియబడిన దేవుడు అక్కడ పట్టుకున్నాడు అనమాట. ఇక ఆ తెలియబడిన దేవుడి గురించి నేను వివరిస్తున్నాను అని అన్నాడు. సో సృష్టిని నిర్మించిన వాడు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారానే సమస్తం కలిగింది అని మీ పట్టణంలోనే మేధావులు ఎవరైతే ఉన్నారో కొంతమంది పాటలు రాశారు. కవీశ్వరులు వాటి మీద పాటలు, పద్యాలు రాశారు. వాటిని మళ్ళీ గుర్తు చేశాడు. అంటే వాటి గురించి స్టడీ చేశాడు మాట. దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా చెప్పేయడం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత సువార్త అందించేటప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి అనుగుణంగా వాళ్ళకి ఎలా చెప్తే దేవుడిని వాళ్ళు అంగీకరిస్తారు అనేటట్టుగా ఒక వర్కౌట్ చేయాలన్నమాట. పౌలు అలా వర్కౌట్ చేశాడు. అంటే సందర్భానుసారంగా అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా చేయాలి. కానీ సువార్తను మాత్రం వాళ్ళు ఎక్కడ విడిచిపెట్టాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు సువార్తని విడిచిపెట్టలేదు. ఒక పక్క శ్రమ పెరుగుతూ ఉంది, ఒక పక్క శోధనలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే వారికి ఆదరణ కూడా పెరుగుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మన పత్రిక రెండో పత్రిక మనం ఒకటో అధ్యాయం చూసుకున్నా, రెండో అధ్యాయం చూసుకున్నా అక్కడ క్లియర్ గా చెప్పాడనమాట. మాకు శ్రమలు పెరుగుతున్నాయి. ఎందుకు? మిమ్మల్ని ఆదరించడం కోసమే. మాకు శ్రమ పెరుగుతుంది, అలాగే ఆదరణ కూడా పెరుగుతుంది. ఆదరణ ద్వారా మాకు ఏమొస్తుందంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మేము ఏం చేస్తున్నాం? కొరింథీ పట్టణస్థులారా, మిమ్మల్ని మేము ఆదరిస్తున్నాం. మీకు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు. అంటే దేవుడు వాళ్ళకి అన్ని శ్రమలు, శోధనలు ఎందుకు కలుగు చేశాడంటే ఆయన ద్వారా వాళ్ళకు ఎక్స్పీరియన్స్ పొంది, ఆదరణ పొంది, అలా ఇబ్బంది పడేవాడు ఎవరికైనా సరే చెప్పొచ్చు మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హార్ట్ సర్జరీ అయిందనుకో, వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకెవరికైనా ఆ సహోదరుడికి హార్ట్ సర్జరీ అయినప్పుడు టెన్షన్ పడితే ఈయన ఏం చెప్తాడు? అది టెన్షన్ పడద్దండి, ఏమో ఉండదు, దేవుడు మనల్ని ఆదరిస్తాడు. నేను ఆల్రెడీ వెళ్ళాను, సర్జరీకి వెళ్ళాను, వచ్చాను, బాగానే జరిగింది, ఈ మెడిసిన్ ఇస్తారు, మీరు ధైర్యంగా ఉండండి. అలాగా వాళ్ళు పొందినటువంటి శ్రమలు ఏం చేశాయంటే అనేక సంఘాలని ఆదరించగలిగేటట్టుగా చేసేవి. ఈరోజు మనకి శ్రమలు, శోధనలు వస్తే మనం భయపడుతున్నాం. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకు శ్రమ వచ్చినా, శోధన వచ్చినా దేవుడు దాని ద్వారా నాకు అనుభవం నేర్పిస్తున్నాడు. ఆ అనుభవం ద్వారా నాలాగా ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వాళ్ళని వెళ్ళి నేను ఆదరించాలి అనేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. సో అపోస్తులు ఆ విషయంలో బలంగా ఉండడం వల్ల వాళ్ళు ఆ రోజు శ్రమలు, శోధనలు ఎన్నొచ్చినా అది భౌతిక సంబంధమైనదే అని అనుకున్నారు తప్ప ఆత్మ సంబంధమైనది కాదు అని వాళ్ళకి అర్థమైంది. మనకి ఈ రోజు ఏ శ్రమలు వచ్చినా, శోధన వచ్చినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాకు ఇబ్బంది, నాకు బాధ ఏదైనా వస్తుందంటే అది నా ఆత్మను ఎఫెక్ట్ చేస్తుందా, దేవుడి నుంచి దూరం చేస్తుందా చూసుకోవాలి. దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కేవలం నా శరీరాన్ని, నా ఆరోగ్యాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది అనుకో, ఆ విషయంలో మనం టెన్షన్ పడకూడదు. దేవునికి ప్రార్థన చేయడం. ప్రభువా నాకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇస్తే ఇగో నీ సేవ కోసం వాడతా. నువ్వు నా యొక్క ఆరోగ్యాన్ని, బలాన్ని అంటే అది రావడం లేదు. ఏంటంటే నేనేం చేస్తున్నాను? దేవుడి పని కోసం నేను ఎఫర్ట్ పెట్టట్లే. అటు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? నాకు శ్రమ వచ్చింది, లేదా శోధన వచ్చింది, లేదా ఆరోగ్యం బాలేదు. నువ్వు దీని నుంచి తప్పిస్తే నేను ఇంకా నీ కోసం పని చేయగలుగుతాను. నాకు ఆరోగ్యం బాలేదు, నాకు ఆరోగ్యం దయచేయి. ఆరోగ్యం దయచేస్తే నేను సంఘంలో పని చేస్తాను. నాకు మెంటల్ గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయాల్లో కనుక నేను కనుక బయటపడగలిగినట్లయితే ఎక్కువగా నీ వాక్యమే నేను శ్రద్ధ చూపించగలుగుతాను. అంటే ఈ శ్రమలు, శోధనలు నీ నుంచి నన్ను దూరం చేసేటట్టుగా కాకుండా అందులో నుంచి నేను బయటపడగలిగేటట్టుగా, వాటిని జయించగలిగేటట్లుగా నాకు శక్తిని దయచేయని మనం ప్రార్థన చేయాలి. మనం ఎంతసేపు ఈ శ్రమ వద్దు, ఈ శోధన వద్దు వద్దు అంటున్నాం కదా. ఎందుకు వద్దు? అది నన్ను ఎక్కడ ఎఫర్ట్ చేస్తుంది? నొప్పికొద్దు అంటున్నానా? పౌలుకి తన శరీరంలో ముళ్ళు ఉందంట, కానీ ఆయన ఓర్చుకున్నాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు, నా కృప నీకు చాలా అన్నాడు. మరి అది దేనికి పెట్టాడు? అది లేకపోతే నువ్వు హెచ్చులకు పోవచ్చు, నీలో గర్వం స్టార్ట్ అవ్వచ్చు. అందుకని నీకు ఆ రోగాన్ని అలౌ చేశాడు. నువ్వు యాక్సెప్ట్ చేయి. అలాగా మనం ప్రతి విషయంలో పాజిటివ్ కోణాన్ని ఆలోచించాలి. దేవుడు మనల్ని ఏ రకంగా శ్రమను కానీ, శోధన దయచేస్తున్నాడంటే ఆది క్రైస్తవులతో మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే వాళ్ళు పొందిన శ్రమలు, శోధనలతో పోలిస్తే మనది ఏమీ కాదు. అది అసలు మనది నథింగ్ మాట. కానీ మనం దేవుడిని అడగచ్చు. మనం భరించలేనంతగా దేవుడు మనల్ని శోధించడు, మనల్ని ఇబ్బంది పెట్టడు. కానీ ఆ ప్రార్థన చేసేటప్పుడు మనం అడగాల్సినటువంటిది ఏంటంటే ఇది నా నుంచి దూరం చేయగలిగితే నీకోసం నేను ఇలా కష్టపడతాను, నీకోసం నేను ఇలా మారుతాను అనేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. దాని ద్వారా నేను దేవునికి ఏమి ఇవ్వగలుగుతాను, దాని ద్వారా దేవునికి నేను ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉంటాను, అది మనం చెప్పగలిగినప్పుడు దేవుడు దాన్ని తీస్తాడండి. నువ్వు నాకు తీసే అంటే ఒకవేళ తీసిన తర్వాత మరలా బలం వచ్చింది కదా అని చెప్పి సంఘానికి రాకుండా, ఇవన్నీ రాకుండా కొంచెం డబుల్ టైం పని చేసి ఇంకొక 5,000, 4,000, 10,000 సంపాదించుకున్నావు అంటే బలం వచ్చింది కదా. ఆదివారం కూడా మానేసి వెళ్ళి పని చేస్తే ఓవర్ టైం చేసి డబ్బులు వస్తాయి. అందుకోసం మనం ఆరోగ్యం అడుగుతున్నావా? ఏ ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావు?
దేనికోసం నువ్వు అడుగుతున్నావు? దేనికోసం ఆలోచిస్తున్నావు? మంచి ఉద్యోగం కోసమా? ఆ ఉద్యోగం వస్తే నువ్వు నాకు ఎలా కృతజ్ఞత కలిగి ఉంటావు? నీకు ఇస్తే నువ్వు నాకు ఎలా కృతజ్ఞత కలిగి ఉంటావు? ప్రతి విషయంలోనూ దేవునికి మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉంటావు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని చెప్పాలి. చాలా మంది ఆ నిర్ణయాలు తీసుకోకుండా నాకు ఇది కావాలి కావాలని అడుగుతున్నారు తప్ప ఎందుకు కావాలి? సమాజంలో ఘనత కోసమా? మెప్పు కోసమా? దేనికి అడుగుతున్నావు మనం? పర్పస్ ఏంటి? నా కోసం, నా కుటుంబం కోసం అంటే నువ్వు నీ కుటుంబమే కదా, సంఘం కూడా నీ కుటుంబమే, నీ తోటి సహోదరులు కూడా నీ కుటుంబమే. సో యవనస్తులు ఉన్నారు, నువ్వు ఒక మంచి జాబ్ రావాలని కోరుకుంటే ఏం చేస్తావు? ఇప్పుడు అన్ని ట్రై చేస్తుండగా గవర్నమెంట్ జాబ్ కోసం. దేనికోసం? వాడొక కంఫర్ట్ లైఫ్ కోసం ట్రై చేస్తుండా? రాదు. నిర్ణయం తీసుకోవాలన్నమాట. నాకు ఉద్యోగం వస్తే దాని ద్వారా నేను మహింపరుస్తా, నీ సేవ కోసం దాన్ని ఇలా ఉపయోగించుకోగలుగుతా. లేదా లేని వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకి సహాయం చేయగలుగుతా. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడు మనకు దయచేస్తాడు. మన నిర్ణయాలు మనం అన్నీ కూడా సెల్ఫిష్ గానే ఉంటున్నాయి. అపోస్తులు ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి ధనాపేక్ష లేకుండా వాళ్ళు దేవుని కోసం పనిచేశారు. శ్రమలకు వస్తూనే ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు పరీక్షిస్తూనే ఉన్నాడనమాట, శోధిస్తూనే ఉన్నాడనమాట. అపవాదికి అప్పచెప్పేశాడు వాళ్ళు, ఇగో వాళ్ళు నా పని చేయడానికి నిర్ణయించుకున్నారు, నువ్వు ఏం చేస్తావు చేయి, కానీ వాళ్ళు మాత్రం నా పని నుంచి తొలగిపోరు. నువ్వు వాళ్ళని హింసించినా, శిక్షించినా, ఏం చేసినా వాళ్ళ ఆత్మ మాత్రం నా నుంచి దూరం కాదు. నువ్వు వాళ్ళ శరీరాన్ని మాత్రమే తాగగలవు, వాళ్ళ ఆలోచనలు మాత్రం నా నుంచి, నా సన్నిధి నుంచి దూరం కావు అనేటట్టుగా ఉన్నారన్నమాట. ఈ రోజు మనం అలా ఉన్నామా లేదో మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం తెచ్చుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయగలిగిన ఆయన, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. బుధవారం బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి. ఆన్లైన్ లో జాయిన్ అయినటువంటి వారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి, వారిని దీవించండి, ఆస్వాదించండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకోగలిగేటట్లుగాను, మీ వాక్యాలు వినగలిగేటట్లుగాను, ఆ వాక్యాల ద్వారా మా యొక్క జీవితాలు మార్చుకుంటూ మిమ్మల్ని సంతోషపరచగలిగేటట్లుగా మాకు బుద్ధిని, జ్ఞానాన్ని తెలిసేయండి. ఆది సంఘంలోని అపోస్తుల కార్యాలు మేము చదువుతుండగా అప్పుడు ఉన్నటువంటి విశ్వాసము, అప్పుడు ఉన్నటువంటి నిరీక్షణ, అప్పుడు ఉన్నటువంటి యథార్థత ఈ రోజుల్లో కొదువవుతున్నారు తండ్రి. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి యథార్థతను మేము కొనసాగించగలిగేటట్లుగా సహాయం దయచేయండి. మాకు వచ్చేటువంటి శ్రమల్లోనూ, శోధనలోనూ వాటి ద్వారా మేము మీ ద్వారా ఆదరణ పొందగలిగేటట్లుగాను, ఆ ఆదరణ మేము అంగీకరించగలిగేటట్లుగాను, నలుగురికి దాని ద్వారా మేము ఆదరించగలిగేటట్లుగాను మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కృప ఎల్లప్పుడూ మాపై దయచేయండి. మేము చేసిన పనుల్లోనూ మీ యొక్క సహాయం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినాశ్రదాలు మాపై దయచేయండి. ఎటువంటి శాతాన్ శోధనలు మా గృహాల్లోకి ప్రవేశించకుండా మీ ప్రేమ తోడు అయితే ఎల్లప్పుడూ వారిపై దయచేయమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తున్నాయి. అన్నయ్య గారు వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు వందనాలు వందనాలు. ఏ రైతు వందనాలు. వందనాలు అంకుల్. వందనాలు.